మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. వెలుగు చూద్దాం. లోకకవి అంత్యశ్రీ అస్తమయం. తెల్లవారుజామున ఇంట్లో గుండెపోతో కన్నుమూత. నేడు కట్కేసర్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ సహా ప్రముఖులు సంతాపం. జై జై హే తెలంగాణ అంటూ ముక్కోటి గొంతుకలను ఒక్కటి చేసిన కలం ఆగిపోయింది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అంటూ మానవత్వాన్ని తట్టి లేపిన గలం మూగబోయింది. జనజాతరలో మన గీతం జయకేతనమే ఎగరాలి, జాంషు మారుత జన నినాదమై జయ గంటలు మోగించాలి అంటూ జ్వలించిన పాటల బాటసారి మన జనజాతరను విడిచి కానరాని లోకాలకు కదిలిపోయాడు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత లోకకవి అంత్యశ్రీ అస్తమించారు. తన ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అంత్యశ్రీ లేరన్న వార్త తెలిసి యావత్ తెలంగాణ శోకసంద్రంలో మునిగింది. కవులు, గాయకులు, రాజకీయ నాయకులు, సామాన్యులు ఆయనను యాది చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది తెలంగాణ గడ్డకు తీరని లోటు. అంత్యశ్రీ గారు అకాల మరణం చెందడం, అనుకోకుండా అస్వస్థతకు గురై చనిపోవడం చాలా బాధాకరం. మొత్తం తెలంగాణ గడ్డ ఉన్నంత కాలం ప్రతి ఊపిరిలో తెలంగాణ గీతం పాడుతున్న ప్రతిసారి అంత్యశ్రీ గారు మనలో జీవించే ఉంటారు. అంత్యశ్రీని గుర్తు చేసుకుంటూనే ఉంటాం మనం అందరం. అక్షర యోధుడు, నిరక్షరాస్య అక్షర యోధుడు. బడికి వెళ్ళలేదు, అక్షరమే తన వద్దకు వచ్చింది. అక్షరం దగ్గరికి తను వెళ్ళలేదు, అక్షరాన్ని తన వద్దకు తెచ్చుకొని నిరక్షరాస్యతను జయించి అక్షరాస్యుడిగా మారి తెలంగాణ మట్టిలో మాణిక్యం అని పేరు తెచ్చుకొని ప్రకృతి కవి, ప్రజాకవి, ఏ పదంతో పోల్చినా తక్కువే అంత్యశ్రీ గారిని. అంతటి గొప్ప మహానుభావుడు మన మధ్య లేడనడం చాలా విషాదకరం. ఆయనకు ఘననివాళి అర్పిస్తూ, మీరెక్కడికి పోరన్నా, మీరు తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి బిడ్డ ఊపిరి పీల్చుకున్న ప్రతిసారి, తెలంగాణ గీతం వినబడ్డ ప్రతిసారి వారి ఆదిలోనే ఉంటారు. మీరు మిమ్మల్ని ఈ నెల ఎప్పటికీ మర్చిపోదు. ఢిల్లీలో బ్లాస్ట్, 9 మంది మృతి, 24 మందికి గాయాలు, పలువురు పరిస్థితి విషమం. ఎర్రకోట మెట్రో స్టేషన్ సిగ్నల్ వద్ద కారులో పేలుడు, చెల్లా చెదురుగా మృతదేహాలు. పక్కనున్న కార్లు, ఆటో రిక్షాలు బుగ్గి. దగ్గరలోని షాపులు, ఇండ్ల అద్దాలు ధ్వంసం. ఘటనా స్థలానికి ఫోరెన్సిక్, ఎన్ఐఏ, ఎన్ఎన్జీ బృందాలు. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం. పేలుడు ప్రాంతాన్ని పరిశీలించిన అమిత్ షా హాస్పిటల్కు వెళ్లి క్షతగాత్రులకు పరామర్శ. బ్లాస్ట్పై అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని ప్రకటన. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం. నేడు బీహార్ ఎన్నికల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం. హైదరాబాద్లో హై అలర్ట్, ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పోలీసుల సోదాలు. భద్రతా బలగాల ఆధీనంలోకి ఎయిర్పోర్ట్. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పిలుపు. ఉగ్ర నెట్వర్క్ గుట్టురట్టు. 2900 కిలోల పేలుడు సామాగ్రి, వెపన్స్ స్వాధీనం. జమ్మూ కాశ్మీర్తో పాటు హర్యానాలో సోదాలు. 8 మంది అరెస్ట్, అందులో 3 డాక్టర్లు. పోలీసులు అదుపులో ఢిల్లీకి చెందిన వైద్యురాలు. వీళ్ళందరినీ ఒక్కసారి దొరికిన వాళ్ళను చాలా క్రూరంగా శిక్షిస్తే తప్ప భయపడరు జనాలు. దొరికిన వాళ్ళని దొరికినట్టే మీరు జైళ్ళల్లో వేసి హ్యాపీగా మేపి ఎంక్వైరీ అనే పేరుతోటి పబ్బం గడుపుతుంటే ఇంకా మనలోనే తయారవుతారు. ఇక్కడి నుంచే వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు అది పని కాదు. ఇది 99% లోకల్ వాళ్ళ సహాయంతో తీసుకున్న పని. అసలు ఇది అనుమానం కలుగుతుంది కేంద్ర ప్రభుత్వం మీద. ఏం నిఘా ఉంది, ఏం కథ? ఈ 9 మంది ప్రాణాలకు ఎవరు బదులు చెప్పాలి? అది మంత్రుల్ని చంపురయ్యా ఉగ్రవాదులారా, మీరు ప్రజలను అమాయకుల్ని చంపకురి. చంపే ఉద్దేశం ఉంటే కేంద్ర మంత్రుల్ని, ఎంపీలను చంపురి, వాళ్ళని చంపురి. అనవసరంగా ప్రజలను ఎందుకు ఆగం చేస్తుర్రు? ఇట్లా జరగగానే ఒక 4 రోజులు హడావిడి ఉంటుంది, ఖతం. మళ్ళీ ఒక 4 ఉగ్రవాదులను చంపినామని పేపర్ ప్రకటనిస్తారు. మళ్ళీ దానికి ఏదో ఒక ఆపరేషన్ పేరు పెడతారు, మళ్ళీ మర్చిపోవాలి, మళ్ళీ కొంతమంది చచ్చిపోవాలి. దయచేసి ఉగ్రవాదులారా మీరు ఆలోచించుర్రి. మీరు ఎందుకు అమాయక ప్రజల్ని చంపుతారు? ఎంపీలను, మంత్రులను చంపురి, దరిద్రం పోతుంది. వాళ్ళు అప్పుడు సీరియస్గా రియాక్ట్ అవుతారు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టేనా ఎన్ని కాల్పులు జరిగినా. ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద నిఘా వ్యవస్థ ఉంది, ఇంత ఉంది, ఏం చేస్తుంది? ఆ 9 మంది ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు తిరిగి? జూబ్లీహిల్స్లో పోలింగ్ శాతం పెరగాలి, ప్రతి ఓటర్ను పోలింగ్కు తరలించండి, మెజార్టీపై దృష్టి పెట్టండి. పోల్ మేనేజ్మెంట్పై మంత్రులకు సీఎం రేవంత్ సూచనలు. నేడే జూబ్లీహిల్స్ బైపోల్. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి. పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లతో నిఘా. 1761 మంది పోలీసులు, 800 మంది సిఆర్పీఎఫ్ బలగాలతోనే 3 అంచెల భద్రతా వ్యవస్థ. విజయంపై అన్ని పార్టీల ధీమా. అభివృద్ధి సంక్షేమంపై కాంగ్రెస్ నమ్మకం. సెంటిమెంట్ కలిసి వస్తుందని బీఆర్ఎస్ ఆశలు. మోదీ హిందుత్వంపైనే బీజేపీ గురి. బీహార్లో నేడు తుది విడత పోలింగ్. 122 స్థానాల్లో ఓటింగ్. బరిలో 1102 మంది అభ్యర్థులు.
మా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు, డీప్ ఫేక్ ఫోటో బాధితులు పెరుగుతున్నారు, సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. సైబర్ నేరగాళ్లలో అమాయకులను మోసం చేస్తున్నారు, మిస్యూజ్ అవుతుందని ఆందోళన. కొత్త పార్టీ దిశగా కవిత, బీఆర్ఎస్తో తెగదెంపులు, 10 ఏళ్ల పాలనపై పదునైన విమర్శలు, కేసీఆర్ మార్క్ నుంచి బయటకు వచ్చే యత్నం. ఆ పార్టీ అగ్రనేతలపై నేటికి ధిక్కార స్వరమే. ఆడబిడ్డ రాజకీయం వ్యాఖ్యలపై జోరుగా సాగుతున్న చర్చ. తాజాగా జనం బాట ద్వారా ప్రజలతో మమేకం, ఆప్యాయ పలకరింపులు, ఆత్మీయ ఆలింగనాలు. జనాన్ని ఆకట్టుకునేందుకు కట్టు బొట్టులోనూ మార్పు. బీసీలు ఉద్యమకారుల పక్షాన గలం. సామాజిక తెలంగాణ నినాదం. కామన్ మ్యాన్ ఇష్యూస్తో జనంలోకి. రైట్. పడిపోతున్న టెంపరేచర్లు. పలు జిల్లాలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలకు నమోదు. సర్ది, దగ్గు, జ్వర లక్షణాలతో హాస్పిటల్ క్యూ కడుతున్న జనం. పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలంటూ డాక్టర్లు. ఎక్కడికక్కడ చలి మాత్రం తీవ్రంగా పెరిగిపోతుంది రోజుకు. చిన్నపిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఆస్ట్రేలియాలో పిల్లలకు సోషల్ మీడియా బంద్. వచ్చే నెల 10 నుంచి అమలు. చట్టం తీసుకొచ్చామన్న ప్రధాని ఆల్బనీస్. 16 ఏళ్లలో పిల్లలకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్టాక్, ఎక్స్, స్నాప్చాట్, యూట్యూబ్ వంటివి నో యాక్సెస్ అట. అలాంటిది ఇండియాలో కూడా తీసుకురావాలి. అందశ్రీ అస్తమయం. ఆ క్షణం భావోద్వేగం. కూలిన సాహితీ శిఖరం సీఎం అంటారు. అందరితోటి, ప్రతి ఒక్కరితోటి తెలంగాణ ఉద్యమంలో చిన్న పిల్లగారి నుంచి పెద్దోళ్ళ వరకు ఎవ్వరిని కదిలిచ్చినా అందశ్రీని మర్చిపోయే సందర్భం అయితే ఉండదు. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరికి ఇది తీరని లోటే. ట్రంప్ సుంకాలు మోదీకి చెంపపెట్టు. భారత్కు 50%, పాక్కు 19% టారిఫ్ల. అమెరికాతో భారత్ మైత్రి బంధం ఏమైనట్టు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. సిద్ధుకు పదవిగండం. అపాయింట్మెంట్ ఇవ్వని కాంగ్రెస్ అధిష్టానం. సీఎంతో భేటీకి విముఖత. ఢిల్లీ రావద్దని ఆదేశాలు. పేలుడుతో తల్ల ఢిల్లీ. ఢిల్లీలో పెను ఉగ్ర దాడి. భారీ విస్ఫోటనంతో దద్దరిల్లిన దేశ రాజధాని. 11 మంది పౌరుల దుర్మరణం. చారిత్రక ఎర్రకోట వద్ద భారీ పేలుడు. ఉలిక్కిపడిన దేశం. సుభాష్ మార్గ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నడుస్తున్న కారులో బ్లాస్ట్. పేలుడు దాటికి ఎగిరిపడిన జనం. చిత్రమైన మృతదేహాలు. 24 మంది గాయాలు. 22కు పైగా కార్లు, షాపుల ధ్వంసం. ఆత్మాహుతి దాడిగా అనుమానం. దేశమంతా హైఅలర్ట్. రంగంలోకి ఎన్ఐఏ, ఎన్ఎస్జీఓ. అనుమానితుడి అరెస్ట్. అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తామని కేంద్రం ప్రకటన. దీన్ని మాత్రం మామూలుగా వదిలిపెట్టడానికి లేదు. బీదర్ నుంచి బోగస్లు. కాంగ్రెస్ బరితెగింపు. 20,000 నకిలీ ఓట్లకు భారీ కుట్ర. ఓటమి భయంతో అధికార పార్టీ నేతల అడ్డదారి పోరాటం. నేడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్. బీదర్, గుల్బర్గా నుంచి 5,000 మందిని రప్పించిన కాంగ్రెస్. పాత బస్తీ, ఖైరతాబాద్ నుంచి 15,000 దొంగ ఓటర్లు. 20,000 ఫేక్ కార్డుల సృష్టి. బూత్ల వారీగా సర్దుబాటు. నకిలీ ఓటర్ల తరలింపుకు డివిజన్కు ఒక షాడో టీం. ఇంత పర్టికులర్గా ఇగో ఇవన్నీ చూపిస్తుంటే ఈసీ ఏం చేస్తుంది, వీళ్ళు డైరెక్ట్ ఇగో ఇవన్నీ ఫేక్ ఓటర్ ఐడీలని హరీష్ రావు గారు నిన్న అది చేసిరు కదా, నిన్న ఈసీకి ఇచ్చారు కంప్లైంట్. హవాలా తరహాలో ఓటర్లకు డబ్బులు. చేతుల్లోనే ప్రింటర్లు, టోకెన్ల పంపిణీ. మొబైల్ సాఫ్ట్వేర్లో ఎంట్రీతో ధృవీకరణ. చీకటి గదుల్లోకి తీసుకెళ్లి నగదు అందజేత. కాంగ్రెస్ మాఫియాపై జూబ్లీహిల్స్ ఓటర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్. చెక్ పోస్టులు, తనిఖీలు ఎందుకని నిలదీత. పోలీసుల బలగాల నిఘా ఏమైందని ప్రశ్న. ఇలాంటి వాటికి ఉండరు వాళ్ళు. అందశ్రీ ఇక లేరు. దివికేగిన తెలంగాణ మట్టి కవి. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి. ప్రధాని మోదీ, సీఎం, మంత్రులు, సాహితీవేత్తల సంతాపం. పౌతుకాయం వద్ద నివాళులర్పించిన కేటీఆర్ ప్రముఖులు. ఈరోజు అధికార లాంఛనాలతో అంత్యక్రియలుంటాయి. బడి భోజనంలో గుడ్లు బంద్. హైదరాబాద్లోని స్కూళ్లకు సరఫరా నిలిపివేసిన ఏజెన్సీలు. ధర పెంచాలని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ అట. ఇక చూడురి రాష్ట్ర విద్యా వ్యవస్థ రోజులోకి ఎంత దిగజారిపోతుందో. ఆఖరికి కోడిగుడ్లు ఇస్తానికి కూడా మీకు గతి లేదా? మీరు తింటారు కదా బాదం పప్పులు, జీడిపప్పులు, పందికొక్కులు లెక్క. క్యాబినెట్ మీటింగ్లని, అసెంబ్లీ సమావేశాలని, 5 రూపాయలకు చికెన్లు, మటన్లు, బిర్యానీలు, క్వాలిటీ, హై క్వాలిటీ ఫుడ్ విత్ రియంబర్స్మెంట్ తోటి మీరు తింటారు కదా పందికొక్కులు లెక్క. పిల్లలకి ఇస్తానికి గుడ్లు లేవా మీ కాడ? వాళ్ళ బకాయిలట చెల్లించరాదని పిల్లల గుడ్లు కూడా తింటారు. ఆఖరికి ఇంత దరిద్రం పాడుపడ్డదా మీ ప్రభుత్వానికి? మీరైతే పందికొక్కులు లెక్క అన్ని తింటారు కదా, వీళ్ళకి ఎందుకు పిల్లలకు?
అప్పుల బాధతో మహిళ రైతు ఆత్మహత్య అట. ఇంత దిగజారిపోతుంది రోజు రోజుకు ఆ ప్రభుత్వం. కనీసం భోజనాల్లో గుడ్లు బంద్ చేసిరట. వాళ్ళకు మరి ఏజెన్సీలకు బకాయిలు చెల్లించాలంట, గుడ్ల ధర పెంచమని చేస్తారు. కోడిగుడ్లు ఇవ్వలేని పరిస్థితులు ఉంది ఈ రాష్ట్రం. జూబ్లీహిల్స్లోనే ఉంటారు మీరు, ఇక ఇవన్నీ ఆడ పట్టించుకోకపోయారు. మంచిర్యాల జిల్లా కొత్తవారిపేటలో విషాదం, అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య అట. చూద్దాం, అది 10లో ఉంది. ముఖ్య నేత వసూళ్లకు జడిసి అదాని పిచ్చే మూడు, బంధువు ద్వారా పారిశ్రామికవేత్తలకు డబ్బుల ఒత్తిడి, అందువల్లే తెలంగాణలో డేటా సెంటర్ హబ్ ఏర్పాటుకు వెనుకడుగు వేసిన గౌతమ్ అదాని. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకలోను పారిశ్రామికవేత్తల్ని పీడిస్తున్న లంచగొండి ప్రభుత్వాలు, సీనియర్ పాత్రికేయుడు ఆర్ రాజగోపాలన్ వ్యాఖ్యలట. ఇట్లుంటే ఏమొస్తాయి మన రాష్ట్రానికి పరిశ్రమలపై 1025 కోట్ల బాధుడు, హైటెన్షన్ కన్వెన్షన్కి ఇచ్చే ఇన్సెంటివ్స్లో కోత, ఒక యూనిట్ విద్యుత్కు 1.5 కట్, 16,000 మంది వినియోగదారులపై భారం, ఈఆర్సీ అనుమతి ఇవ్వడం లాంఛనమే, జూబ్లీస్ ఎన్నికల తర్వాత ఉత్తర్వులట. ఇట్లుంది వ్యవస్థ. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పడకేసి ఉత్పాదక రంగం అనేక అవస్థలు పడుతున్న తరుణంలో ఈ రంగంపై 1025 కోట్ల భారం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. హైటెన్షన్ వినియోగదారులకు రాత్రిపూట ఇచ్చే ఇన్సెంటివ్లో కోత పెట్టనుంది. హెచ్టీ వినియోగదారులకు సరఫరా చేసే ఒక్కో యూనిట్ విద్యుత్కు 1.5 చొప్పున ఖర్చు చేయనుంది. ఏకంగా 16,000కు పైగా పరిశ్రమలపై ఏటా 1025 కోట్ల అదనపు భారమట. స్పీకర్పై ధిక్కరణ చర్యలు చేపట్టాలి, ట్రిబ్యునల్ చైర్మన్గా ఆయన విఫలమయ్యారు. సుప్రీంకోర్టు విధించిన 3 నెలల గడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ మరో పిటిషన్. ఏం పని స్పీకర్కు చెప్పురి, ఏం పని? ఇంకా విచారణ చేయడానికి నీకు 3 నెలల గడువు చేయలేకపోయినావు, ఎందుకే అన్నారా? సుప్రీంకోర్టులో విధించిన గడువు లోపల ఫిరాయింపు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన తెలంగాణ శాసనసభాపతి జ్యుడిషియల్ ట్రిబ్యునల్ చైర్మన్ గడ్డం ప్రసాద్ కుమార్పై తక్షణం చర్య తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పక్షాన న్యాయవాది మోహిత్ రావు సోమవారం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులు పాల్పడిన ఎమ్మెల్యే కేసులో ట్రిబ్యునల్ చైర్మన్గా 3 నెలలు తేల్చాలని సుప్రీంకోర్టు గత జూలై 31 స్పీకర్కు ఆదేశించిన సంగతి తెలిసిందా? గడువు అక్టోబర్ 31తో ముగిసింది. సుప్రీంకోర్టు విధించిన గడువులో స్పీకర్ ఫిరాయింపుల ఎమ్మెల్యేపై విచారణను పూర్తి చేయలేదు. ఆయన కేవలం విచారణ ప్రక్రియ మాత్రమే ప్రారంభించారు. ఈ క్రమంలో సగం మంది ఎమ్మెల్యేల విచారణ ఆగిపోయింది, సగం మంది అయింది. ఇట్లా పబ్బం గడుపుకుంటూ వస్తారు, కాలయాపన చేసుకుంటా. వికటించిన మధ్యాహ్న భోజనం, 26 మంది విద్యార్థులకు అస్వస్థత. జమ్మికుంట ప్రాథమిక పాఠశాలలో ఘటన, కుళ్ళిన కోడిగుడ్లను విద్యార్థులు తినడమే కారణం. వాంతులు, కడుపు నొప్పితో దవాఖానకు తరలింపు, కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అట. పిల్లల కాడ రోజొక నాయకుడు పోయి తినాలి, అది దాన్ని ముచ్చట్లు వేసారు కదా ఆ మధ్య. ఏమైంది మరి అది? ఆ ముచ్చట ఏమైంది? అయిపోయింది అది. అసలు ఇంత దుర్మార్గంగా తయారవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. రోజు రోజు విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించే దిశగా ప్రయాణం చేస్తుంది. పిల్లలు తినే కాడ కూడా కడుపు కొడితే మీ కడుపులు ఎట్లా నిండుతాయి? అలా పాపం తగలదా మీకు? పిల్లలు తినే కోడిగుడ్లు భోజనం కాడ కూడా మీకు అకృతి శకలు ఆగట్లేవా? ఎట్లా ఇంత దుర్మార్గమా? కాంగ్రెస్ సాగడాలను అడ్డుకోండి, జూబ్లీహిల్స్లో అధికార దుర్వినియోగం, ఎన్నికల ప్రక్రియ అపహాస్యం చేస్తున్నది. మద్యం, నగదు, చీరల పంపిణీ అధికార పార్టీ తొత్తుల్లా కొందరు అధికారుల, పోలీసులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. రాష్ట్ర ఎన్నికల ప్రధాని ఫిర్యాదు. ఏం చేసినా ఏం సప్పులు లేదు. ఈసీకి కంప్లైంట్ చేస్తే ఏముంది? ఏం లేదు, సప్పులు లేదు, సర్లేదు. అట్లుంది వాళ్ళ వ్యవస్థ, అట్లుంది. ఇక ఏం మాట్లాడుతుంది దాని గురించి? చూద్దాం. బడి భోజనంలో గుడ్లు బందట. హైదరాబాద్లో నిలిచిన సరఫరా మార్కెట్ గుడ్డు ధర 6, ప్రభుత్వం ఇచ్చేది కేవలం 2.5. బకాయిలు చెల్లిస్తేనే సరఫరా చేస్తామంటున్న ఎగ్ ఏజెన్సీలట. కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల మూసివేతలు, సిబ్బంది తొలగింపుతో పాటు విద్యార్థుల భోజనానికి కూడా కొర్రీలు పెడుతున్నది. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు సోమ, బుధ, శనివారాల్లో గుడ్లను, మిగిలిన రోజులలో అరటి పండ్లను అందించాలని నిబంధన ఉన్నది. కానీ సర్కారు బకాయిలు విడుదల చేయడంతో ఏజెన్సీలు హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలకు గుడ్ల సరఫరా నిలిపివేశారు. అక్టోబర్ 15 నుంచి సరఫరా నిలిపివేయనట్టు తెలుస్తున్నది. దీంతో విద్యార్థులు పోషకాహారం అందడం లేదు. బహిరంగ మార్కెట్ అంటే అక్టోబర్ 15 నుంచే నిలిపివేసిర్రు. గుడ్డు ధర 6.5 ఉండగా ప్రభుత్వం మాత్రం గుడ్డు ధర 2.5 మాత్రమే చెల్లిస్తున్నారు. అందుకే విద్యార్థులకు గుడ్లు అందించలేకపోతున్నామని
అందించలేకపోతున్నారు. ఒక పక్కన కుళ్ళిపోయిన గుడ్లు వస్తున్నాయి. ఇంకేం చేస్తారు వాళ్ళు? 2.5 కోడిగుడ్డు అంటే ఆయనగా చేస్తాడు. ఆయన మాత్రం 6.5 నడుస్తుంది, బయట 6 రూపాయలు నడుస్తుంది, ఆయన 2.5 ఇస్తుండట. సరే ఇచ్చేది అదైనా ఇవ్వాలి కదా, పూర్తి స్థాయిలో బకాయిలన్నీ చెల్లించాలి కదా. నువ్వు రియంబర్స్మెంట్లు 1000 కోట్లు అంటే నువ్వు ఇవ్వలేకపోతున్నావు, నీకు చేత కావట్లేదు, మేనేజ్మెంట్ తెలవట్లేదు, ఎవరినైనా వచ్చి చేయరని బతిలాడుతున్నావు బహిరంగంగానే. ఓకే, అర్థం చేసుకోగలుగుతావు. మీకు పాలన అనుభవం లేదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటుండు, ఒకరి మీద ఒకరికి సమన్వయం లేదని అర్థం చేసుకున్నాం. కనీసం కోడిగుడ్లు కూడా పంచలేని పరిస్థితి, కోడిగుడ్ల బకాయిలు కూడా తీర్చలేని పరిస్థితి మీది. గది కూడా చేయరాలి, ఇంత దుర్మార్గం కూడా. ఇదిగో వికటించిన మధ్యాహ్న భోజనం, 26 మంది విద్యార్థులకు అస్వస్థత. జమ్మికుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషాద ఘటన. కుళ్ళిన గుడ్లు తినడమే కారణం అట. ఇక నువ్వు 2.5 ఇస్తుంటివి, మళ్ళీ అల్లనే ఇంకా బకాయిలు అవి కూడా చెల్లించలేకపోతుంది. ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? ఇట్లు పిల్లలు పాపం అస్వస్థకు గురయ్యారు. మీరు కూడా ఇది తినురి, అప్పుడు అర్థమవుతుంది. కాలువలో పడి గురుకుల విద్యార్థి మృతి. దుస్తులు ఉతుక్కునేందుకు వెళ్లిన పలువురు విద్యార్థులు ప్రమాదవశాత్తు భీమా కాలువలో పడిన ఫస్ట్ ఇయర్ విద్యార్థి నవీన్. వనపర్తి దవాఖానా వద్ద బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన. కళాశాల ప్రిన్సిపాల్, 2 సిబ్బంది సస్పెన్షన్కు రంగం సిద్ధమట. కాలువ దాకా బట్టలు పిండుకోవడం పోతుందంటే అక్కడ వాటర్ రావట్లేదు, వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన గురుకులాలు అయితే హాస్టల్స్ అయితే తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. అవి బయటికి తెలియదు, స్టూడెంట్స్ చెప్పలేరు పాపం, వాళ్ళని భయపెడతారు. ఇట్లా రోజు పోతురు, ఇలా జరిగింది. అసలు నిర్వీర్యం అయిపోయింది మొత్తం విద్యా వ్యవస్థ అనేది. ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేది గాలిలో దీపం పెట్టినట్టే అయింది పరిస్థితి. అంచె పెరుగుతానే తెలవకుంటుంది. ఢిల్లీలో భారీ పేలుడు చూసినాం, అందస్త్రీ అస్తమయం. నేడే జూబ్లీహిల్స్ పోలింగ్, ఉప ఎన్నిక ఓటింగ్కు సర్వం సిద్ధం. డబ్బులు ఇవ్వకుంటే ఓటేయం, మేము ఓటర్లమే, మాకు ఇవ్వాల్సిందే. అప్పర్ మిడిల్ క్లాస్ ఓటర్ల డిమాండ్. నాయకులకు ఫోన్ చేసి మరీ మొండి పట్టు. అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీల్లోనూ డబ్బుల పంపిణీ. ఎన్నికల టైంలో ఓటర్లకు తాయిలాలు, నగదు, గిఫ్ట్లు పంపిణీ కామన్. అన్ని పార్టీల నేతలు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతారు. సాధారణంగా మధ్యతరగతి, అంతకంటే తక్కువ స్థాయి ప్రజలే డబ్బు తీసుకొని ఓట్లు వేస్తుంటారు. మధ్యతరగతి కంటే కొంచెం పై స్థాయిలో ఉన్న ఓటర్లు లీడర్లు పంచే గిఫ్టులు, నగదుకు ఆశపడరని టాక్. ఈసారి వారు సైతం డబ్బులు డిమాండ్ చేసినట్టు సమాచారం. జూబ్లీహిల్స్ బైపోల్లో అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ ఓటర్లు సైతం లీడర్లకు నేరుగా కాల్ చేసి మేము ఓటర్లమే, మాకు డబ్బులు ఎందుకు ఇవ్వరు, డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఎట్లుందంటే ఇక అందరూ ఒక స్థాయి నిర్ణయానికి వచ్చేసారు. ఇప్పుడు నిలబడేటాయన ఇప్పుడు ఖర్చు పెట్టిందే లెక్క. ఇక తర్వాత గెలిచినాక ఆయన మన మొఖం చూడడు, మనం పోయినా మనని పట్టించుకోడు. ఇప్పుడు సచినోని పెళ్ళికి వచ్చిందే కట్నం, ఓటు వాడికి ఇచ్చిందే లెక్క. ఇక వాడు గెలవకపోని ఇప్పుడు వాడు ఇచ్చిందే మనకి లెక్క అన్నట్టు తయారయ్యారు జనాలు కూడా. ఏం చేస్తామంట, తయారు చేసిర్రు. ప్రజల తప్ప అందామంటే ఎట్లా? ఒక్కలా ఇద్దరా? లక్షల మంది ఎట్లా మారుతారు? ఒక్కసారిగా మారలేరు. నాయకులే మారాలి. వేసేటోడు వేస్తాడు, ఏనోడు వేయడు. అసలు డబ్బులు పంచడం వదిలేయాలి. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన స్పీకర్. పార్టీ ఫిరాయింపులపై చర్యలు చేపట్టడమే కోర్టులు, సుప్రీంకోర్టు చేపట్టడం లేదు. సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి. నేడే బీహార్ తుది దశ పోలింగ్. ఆడపిల్లల జోలికి వస్తే హిస్టరీ షీట్స్. ప్రభుత్వ ఉద్యోగం, పాస్పోర్ట్ రావడం అసాధ్యం. చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. నగర మహిళా భద్రతా విభాగంపై సమీక్ష. పురుగుల మందు తాగి గర్భిణి ఆత్మహత్య. 6 నెలల కిందే వివాహం. భర్త, అత్తమామ వేధింపుల కారణం. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదట. చూద్దాం. స్కూల్ ఆవరణలో కండోమ్లు. మెదక్ జిల్లా కాట్రియాల ప్రభుత్వ పాఠశాల వద్ద పదుల సంఖ్యలో లభ్యం. స్థానికులు ఆగ్రహించి ఇట్లుంది పాఠశాల ఆవరణ చుట్టాల్లో. ఇది పరిస్థితి. ఏం చేస్తారు ఇక? ఏంది అక్కడ వ్యవస్థ ఇట్లా రోజు రోజుకు దిగజారిపోతుంది. అసలు ప్రభుత్వ పాఠశాలను ఎట్లా ఆగం చేయాలన్నట్టే ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. ఒక్కనేమో కుళ్ళిన గుడ్లు పెడతారు, ఒక్కనేమో గుడ్లు బంద్ చేస్తారు, ఒక్కనేమో గిట్లుంటుంది వాతావరణం. ఇట్లా చూసినాక పిల్లల్ని ఎట్ట చదువుతారు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు? అరే ఏ కోణంలో చూసినా ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాలి, ఆగం చేసేయాలి, ఉంచొద్దు. ఏ కార్పొరేట్ సంస్థలతోటి కుమ్మక్కై చీకటి ఒప్పందాలు చేసుకురో అర్థం కావట్లే. మొత్తం ప్రభుత్వ వ్యవస్థను ఆగం చేసి పడేస్తారు, విద్యా వ్యవస్థను. అసలు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల చదివించేటట్టు జీవో తేవాలి. ప్రభుత్వ పాఠశాల చదివితేనే ప్రభుత్వ ఉద్యోగం చేయాలనేట్టు కండిషన్స్ పెట్టాలి. అప్పుడు మారితే విద్యా వ్యవస్థలు. వీళ్ళ పిల్లల్నేమో కాన్వెంట్లో చదివించుకుంటారు, లక్షల ఫీజులు కట్టి. అమాయకుల పిల్లలనేమో బడికి రారని క్యాన్వాసింగ్లు చేస్తారు, క్యాంపెయినింగ్లు చేస్తారు. వస్తేనేమో ఇది ఆ పరిస్థితి. కుళ్ళిన గుడ్లు పెట్టి మధ్యాహ్న భోజనంలో ఏమంటారు ఫుడ్ పాయిజన్లు చేసి
ఇది ఆ పరిస్థితి. అసలు రాజకీయ నాయకుడి పిల్లలు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల్ని బరాబర్ బాజాప్తా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తేనే మీకు ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళు ఇచ్చే జీతం తీసుకోవాలని జీవో దేవాలి. అప్పుడు సమూలంగా మారిపోతుంది ఒక్క దెబ్బకు. ప్రభుత్వ పాఠశాలలో పనితీరే మారిపోతుంది. ప్రభుత్వ పాఠశాలలో పాఠం చెప్పే గురువే వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల చదివిపోయాడు. మొత్తం 100లో 1% టీచర్ పిల్లలు ఏం చదువుతారో ప్రభుత్వ పాఠశాలలో 99% ప్రభుత్వ టీచర్ల పిల్లలు ప్రైవేట్ స్కూల్లోనే చదువుతారు. వీళ్ళకంటే క్వాలిఫికేషన్ తక్కువ ఉండి చెప్పేటోళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేసి రాక బడి లేక బడి పంతులు అని పేరు తెచ్చుకునే ఈ సామెత ఎందుకు వచ్చింది? ఏ ఉద్యోగం దొరకక ఏదో ఒక స్కూల్లో చేరుతారు డిగ్రీలు బీటెక్లు చేసి. వాళ్ళు చెప్తే ఈ డిఎస్సి అంత హై కాంపిటీషన్లో ఈ జాబులు కొట్టిన వాళ్ళ పిల్లలు వీళ్ళకి నమ్మకం లేక వాళ్ళ దగ్గరికి తోలుతారు. అది దుర్భరమైన పరిస్థితి రాష్ట్రంలో. మొత్తం అధికారంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడి పిల్లలు, ప్రభుత్వ జీతం తీసుకుంటున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పియాలనే జీవో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సమూలంగా మారిపోతాయి ప్రభుత్వ పాఠశాలలు. అప్పటి వరకు ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఇట్లనే తగలబడుతుంది. తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా మెస్సీ వచ్చే నెల 13న రాష్ట్రానికి రానున్న ఫుట్బాల్ దిగ్గజం. చివరి ఓటు పోలయ్యే వరకు పర్యవేక్షించండి. ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలి. దూర ప్రాంత ఓటర్లకు వచ్చేలా సౌకర్యాలు కల్పించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రులతో సమావేశం. ప్రైవేటుకు హరిత హోటల్స్ సోమశీల ఈగలపెంటలో భారీ డిమాండ్. రాష్ట్రంలో 35కు పైగా హరిత హోటల్స్, అందులో 10 ప్రైవేటు చేతుల్లోకి. వాటిల్లో డబుల్ రేట్లతో ప్యాకేజీలు. ఆదాయం ఉన్న నిర్వహణకు సాగుగా చూపుతున్న పర్యాటక శాఖ. ధాన్యం కొనుగోలులో సరికొత్త రికార్డు. ఇప్పటి వరకు 8.54 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ. గతంలో ఎప్పుడూ లేని విధంగా వేగంగా కొనుగోళ్లపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినప్పటి నుంచి లాస్ట్ ఇయర్ కూడా ఇంతే. ప్రతి దాంట్లో రికార్డు అని చెప్పడమే తప్ప మేము అంత కొనుగోలు చేసినాం, ఇంత కొనుగోలు చేసినాం, రికార్డు బ్రేక్ చేస్తున్నామని ఈ ముచ్చట్లు చెప్పుడే తప్ప రైతు కొరిగింది ఏం లేదు. ఈ 2 ఏళ్ల నుంచి చూస్తే ఇంత అద్భుతంగా రికార్డులు సృష్టిస్తుంటే మరి రైతులు ఎందుకు బాధపడుతుర్రు? ఇది అర్థం కాదు లాజిక్. మరి ఏడ కొంటుర్రో ఎవరికి అడగొంటుర్రో అర్థం కాదు. పోయిన లాస్ట్ ఇయర్ కూడా అంతే. సరికొత్త రికార్డు సృష్టించడం, గత 10 సంవత్సరాల కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నామన్నాడు. మరి రైతు మాత్రం అదే ఆవేదనలో ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకటి వేస్తుండే. ఇక ఇవన్నీ ఏంటంటే రేపు అధికారం పోయినాక చూపెట్టుకోవడానికి మేము ఇంత కొన్నాం అని. కాస్త ఇప్పుడే మాట్లాడండి రైతులు గట్టిగా. మీరు ఎంత స్థాయిలో 10 ఏళ్ళ నుంచి ఎట్లా కొన్నారు, ఇప్పుడు ఎట్లా కొన్నారు అనేది. టెక్నో కల్చరల్ ఫెస్టివల్కు గ్రీన్ సిగ్నల్ అట. 55 లక్షల నిధులు మంజూరు చేసిన ప్రజాప్రభుత్వం. హైదరాబాద్ వేగ కల్చరల్ సావర్నిటీ త్రూ సినిమా ఉత్సవం అట. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. అట్లుంటాయి ఇలాంటి వాటికి పెట్టుర్రు మీరుగా. మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతలు స్వీకరణ. కేఏ పాల్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. పబ్లిసిటీ కోసం పిటిషన్లు వేయొద్దు, చట్టపరమైన మార్గాన్ని అనుసరించాలని సూచనట. ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలిస్తూ ఇలాంటి విషయాలను నేరుగా సుప్రీంకోర్టుకు తేవడం కంటే ముందు సంబంధిత హైకోర్టు ఆశ్రయించాలి అని స్పష్టం చేసింది. కేవలం మీరు పబ్లిసిటీ కోసం ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరహా పిటిషన్లు న్యాయ వ్యవస్థ సమయాన్ని వృధా చేస్తున్నాయని తెలిపింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయట. ఎనర్జీ ఎఫిషియన్సీలో అగ్రగామిగా తెలంగాణ. తొలిసారిగా కూల్ రూఫ్ పాలసీ అమలు చేసిన రాష్ట్రంగా రికార్డు ప్రస్తుతం. ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడు. అందశ్రీ జీవితమే ఓ కవిత్వం. ఆయన మాటల్లోనే చెప్పాలంటే మాయమైపోతున్న మనిషి కోసమే నా కవిత గమనం. ఆ మనిషితనాన్ని మా పదాల్లో మలిచి తెలంగాణ స్ఫూర్తిని సాహిత్యంలో నిక్షిప్తం చేసి ఈ మహాకవి ఇక లేరు. కానీ ఆయన పాటలు మాత్రం ఎప్పటికీ మాయమవ్వవు. ఆయన రాసిన ప్రతి పదం, ప్రతి గీతం మన భూమి, మన భాష, మన భావజాలానికి శాశ్వతమైన జ్ఞాపక చిహ్నంగా ఉంటాయి. వెళ్ళిపోయావా ఎల్లన్న. అస్వత్తుతో తెల్లవారుజామున అందశ్రీ గారి అసలు పేరు అందే ఎల్లయ్య. మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. అందశ్రీ మృతిపై ప్రధాని మోడీ సంతాపం.
ముగింపు దిశగా 40 రోజుల పాటు నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు పునరుద్ధరించే బిల్లుకే సెనేట్ ఆమోదం. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆమోదమే తరువాయి. 1981 నుంచి 15 సార్లు మూతపడ్డ ప్రభుత్వం 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు ఉద్యోగుల బకాయిలు చెల్లించారన్న ప్రభుత్వం ఆడ. నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో అత్యాధునికంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. శంషాబాద్ విమానాశ్రయం తరహాలో ఆధునీకరణ. 715 కోట్లతో రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు. స్టేషన్లో 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు. రైల్వే స్టేషన్ కోసం ప్రత్యేకంగా 2 సబ్స్టేషన్ల నిర్మాణం. ప్రత్యేకంగా 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు. ఆధునీకరణ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అధికారులు తొత్తులుగా మారిపోయారు. జూబ్లీహిల్స్లో విచ్చలవిడిగా మద్యం డబ్బులు పంపిణీ. ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్. చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే హరీష్ రావు. స్పీకర్పై ధిక్కరణ పిటిషన్. నేడు బీహార్లో 2వ దశ. ఓటర్ జాబితాలో స్పెషల్ రివిజన్. ఇది సూపర్ ఎమర్జెన్సీ లాంటిదే. మరోమారు మండిపడ్డ మమత. కర్ణాటక సీఎంఆర్పై ఊహాగానాలు. మీడియాకు మొహం చాటేసిన సిద్ధరామయ్య. గ్రూప్ 2 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నేటి నుంచి తెలుగు వర్సిటీలో ప్రక్రియ. ప్రైవేటు ఆసుపత్రుల్లో రెన్యువల్ చేయరా సార్లు. ఆజ్కి బాత్ చూద్దాం. జయ జయ హే తెలంగాణ జనని జయ గీతనం గీతంతో తెలంగాణ ఆత్మకు స్వరం ఇచ్చిన మహాకవి అందశ్రీ. పల్లెల్లో పుట్టి ప్రజల గుండెల్లో పెరిగి ఉద్యమానికి దీపం వెలిగించిన వాడు. ఒక గీతంతో ఉద్యమాన్ని జ్వలింపచేసి రాష్ట్రానికి ఆత్మను నింపినవాడు. అక్షరాలే ఆయుధాలుగా మారిన కవి. మన తెలంగాణ గర్వకారకుడు. మట్టి వాసనలో మమేకమై మానవత్వాన్ని పాడిన కవిత్వరాజు. ప్రజల బతుకుబాటలో నడిచి గీత రచయితకు కోట్ల వందనాలు. జై జై హే ప్రతి పలుకులోని నీ శ్వాస, నీ భావం ఇంకా మోగుతూనే ఉంది. నీ గీతం మాదిరే నీ పేరు కూడా చరిత్రలో చెరగని అక్షరంగా నిలిచిపోతుంది. తెలంగాణ ఆత్మలో శాశ్వతంగా నిలిచిన అందశ్రీకి ఆదాబ్. హైదరాబాద్ ఆశ్రయం ఇవ్వాలి. మంచిగా రాశారు. ఏ బిల్లుకు సెనెట్ ఆమోదం. త్వరలో ముగియనున్న షట్డౌన్. అనుకూలంగా ఓటేసిన 8 మంది డెమోక్రాట్లు. ఆరోగ్య సబ్సిడీల కొనసాగింపుపై ప్రభుత్వం హామీ ఇవ్వకపోయినా సమర్థన. దీనిపై వచ్చే నెలలో ఓటింగ్. డెమోక్రాట్ల శిబిరంలో దుమారం. ఢిల్లీలో భారీ పేలుళ్లు, 9 మంది మృతి, 20 మందికి గాయాలు. నేడు జూబ్లీ బైపోల్. ఎందుకు ఈ వివక్ష. పార్లమెంట్లో మహిళా సంఖ్య తగ్గుతుంది. మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లో జాప్యం. రిజర్వేషన్లు లేకుండా ప్రాతినిధ్యం ఎందుకు ఇవ్వకూడదు. నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు చేస్తారో చెప్పండి. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు. హైవేల నిర్వహణ ఇలాగేనా. ప్రాణాలు పరిహరించేలా రోడ్లు ఎందుకుంటున్నాయి. ఎన్హెచ్ఏపై కేంద్రం వివరణ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు. ఇలాంటివి మాత్రం స్పందించదు ప్రభుత్వం. బీహార్లో తుది సంగ్రామం. నేడే 2వ దశ పోలింగ్. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతల స్వీకరణట. రాయదుర్గంలో గజం 3.40 లక్షలట. 3.40 లక్షలు. ఎకరా భూమి వేలం వేసిన టీజీఐఐసి. 3.5 లక్షలు అంటే ఎకరా. ఇది గజం 3.5 లక్షలట రాయదుర్గంలో. కేరళ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల. 2 దశల్లో నిర్వహణ. డిసెంబర్ 9, 11 తేదీల్లో ఓటింగ్. డిసెంబర్ 13న కౌంటింగ్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షాజహాన్ ప్రకటన. హజ్ యాత్రకు 1.75 లక్షల మంది. భారత్ సౌదీ అరేబియాల మధ్య ఒప్పందం. అధికార దుర్వినియోగం. మద్యం డబ్బులు, చీరలు, మిక్సీ గ్రైండర్ల పంపిణీ అట. కాంగ్రెస్ సీఈఓ సుదర్శన్ రెడ్డికి హరీష్ రావు ఫిర్యాదు. ఆధారాలతో కూడిన వీడియోలు, ఫోటోలు సమర్పణ. మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటారనే చూడాలి. ఆహార ప్రకటనలతో జాగ్రత్త. తిను పదార్థాల ఎంపికలపై ప్రభావం. ఫుడ్ యార్డ్స్ పట్ల ఆకర్షితులవుతున్న చిన్నారులు. జంక్ ఫుడ్తో పోషకాహారానికి దూరం. పిల్లలు, యువత ఎదుగుదలపై ఎఫెక్ట్. అలాంటి మార్కెటింగ్పై కఠిన చర్యలు అవసరం. వైద్య నిపుణుల హెచ్చరిక. ఈ యాడ్స్ మామూలు యాడ్స్ ఉండవు. యాడ్స్ గురించి అసలు ఒక స్పెషల్ స్టోరీ చేయాలి. మీరు గమనించండి, టీవీలలో చూస్తాం. విమల్ పలుకులలో కేసరి అంటారు. మీరు ఈ దేశంలో ఏ షాప్ కన్నా పోయి విమల్ మామూలు ఇలాచి ఉంటాయేమో అడుగురే. విమల్ అనేది తినే వస్తువు కాదు, గుట్కా. కానీ షారుఖ్ ఖాన్ వీళ్ళందరూ వస్తారు. ఏం చేస్తారు, విమల్ పలుకులలో కేసరి అని ఇలాచి పలుకులు అమ్ముతున్నట్టు అడ్వర్టైజ్ ఇస్తాడు. ఇంకోటి మెక్డోనల్డ్స్ అని వస్తుంది. ఇక మీరు సోడా దొరుకుతుంది ఎక్కడన్నా మెక్డోనల్డ్స్. ఏ షాప్ కన్నా పోయి అడుగురు, సోడా ఆడిస్తాడు ఆయన. సోడా దొరుకుతుందా, దొరకదు. అది మందు. డైరెక్ట్ మందు యాడ్ చేయడానికి లేదు కాబట్టి మెక్డోనల్డ్స్ సోడా అంటాడు ఆయన. లగ్జరీ సోడా అంటాడు. అది దొరకదు ఆడ. ఇలాంటి యాడ్స్ మామూలుగా కాదు.
ప్రతి మందుకు ఒక యాడ్ ఉంటుంది, అది సోడా అని యాడ్ ఇస్తాడు. నువ్వు సోడా అడుగు ఏ షాప్ కన్నా పోయి, ఏ వైన్స్ కన్నా పోయి అడుగు, ఏ షాప్ కన్నా పోయి అడుగు, సోడా ఇస్తాడేమో. అసలు ఉండదు. ఆ కంపెనీ ఏదో 4 శాంపుల్కు తయారు చేస్తుంది ప్రభుత్వం కోసం అంతే. అవి షాపులకు వేసేవి కావు, అది కాదు. ఇక ఏంది, ఒక స్టార్ హీరో చెప్పిండు ఈ మందు అవుదాంపా, ఎందుకంటే ఆయన చెప్పింది సోడా గురించి కాదు. నువ్వు రేపు పోయి కేసేస్తే ఆయన చెప్పిండు మందు అడ్వర్టైజ్ అంటే కాదు, సోడా అడ్వర్టైజ్. ఆ చిన్న పదాన్ని గమనించాం మనం. అట్లుంది వ్యవస్థ. విమల్ పలుకులలో కేసరి అంటాడు. విమల్ ఏంది, గుట్కా, క్యాన్సర్లు వస్తాయి అది తింటే. పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్లు వచ్చి చెప్తారు, అరే షారుఖ్ ఖాన్ ఇచ్చింది కాదు, ఆయన ఇచ్చింది ఏంది, ఇలాచి పలుకుల గురించి. మరి నీకు షాపులో దొరుకుతుందా, అసలు ఉంటుందా? ఏదో 4 తయారు చేస్తాడు అంతే లైసెన్స్ కోసం, కథ యథేచ్ఛా గుట్కా అమ్ముతుంది. వీళ్ళు ఏం చేస్తారు, యువత మా హీరో దాని గురించి చెప్పిండు, ఆ కూల్ డ్రింక్ గురించి చెప్పిండు, ఈ కూల్ డ్రింక్ గురించి చెప్పిండు అని మనం ఎగబడి తాగాలి. దయచేసి ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఆలోచించాలి, మనం వేటిని ప్రమోట్ చేస్తున్నాం అనేది. మనని బ్లైండ్గా ఫాలో అవుతారు. ఏముంది, హీరోలను బ్లైండ్గా ఫాలో అవుతారు అభిమానులు, యూత్. మీరు చెప్పారు కదా అని పోయి కొనుక్కుందా, వీళ్ళ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం, మళ్ళీ వాళ్ళు తాగుతారా, టచ్ కూడా చేయరు. వ్యయ బిల్లుకు సెనేట్ ఆమోదం, రుణం లోటు సాయం కోసం అర్రులు, సర్ కోసం మురుకులు పరుగులు, బెంగాల్ వలస కార్మికుల వేతలు. జియోకు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఇంట్రా సర్కిల్ రోమింగ్కు ఒప్పందం. ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్తో రిలయన్స్ జియో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా జియో కవరేజ్ లేని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ను వినియోగించుకోనుంది. బిఎస్ఎన్ఎల్ ఉంది ఏంది మారుమూల గ్రామానికి, అట్లుంది వ్యవస్థ. ఇక చిన్నగా ఆయన పరం చేస్తుండే. ఇక జియో అందుబాటులో ఇందుకోసం జియో ఇంట్రా సర్కిల్ రోమింగ్ రీఛార్జ్ ప్లాన్లు ప్రవేశపెట్టి 28 రోజుల గడువుతో వస్తున్న ఈ ప్లాన్ల ధరను 396, 196గా నిర్ణయించింది. ఈ ప్లాన్లు జియో సిగ్నల్ పూర్తిగా లేని సందర్భంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ను ఎంచుకున్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. ఇతర ప్రాంతాల్లోనూ ఈ ఐసీఆర్ సేవలను అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బిఎస్ఎన్ఎల్ను ఎట్లా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, కానీ జియో కాడికి తీసుకుపోవడం ఏంది. ఆయన ఇప్పుడు ఏదో ఆఫర్లతో ఎంటర్ అయ్యిండు, పొట్టు బిల్లులు వేసి పడేస్తుండు. రీఛార్జ్ ప్లాన్స్ ఎట్లా పెంచిండు అని చూసి అందరు పెంచారు. ఎంతో ఇంతో సామాన్యుడికి అందుబాటులో ఉన్న బిఎస్ఎన్ఎల్ కూడా తీసుకుపోయి నువ్వు ఆయన చేతిలో పెడితే రేపు ఆటోమేటిక్గా దీని ధరలు కూడా పెరుగుతాయి కదా. ఎట్టుబడి అమాయక ప్రజల్ని మోసం చేయాలి అన్ని ప్రభుత్వాలు కలిసి.